ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి సైక్ సిద్ధార్థ్. ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క ట్రైలర్ చూసినప్పుడు ఈ మూవీ అనేది ఒక నార్మల్ మూవీ కాదు, ఒక డిఫరెంట్ జోనర్ మూవీ అని మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే డిఫరెంట్ వేలో ఈ మూవీని ప్రెజెంట్ చేశారు. బట్ స్టోరీ అనేది రొటీన్ గా ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అనేది కొన్ని పోర్షన్స్ లో ప్రెడిక్టబుల్ గా వెళ్ళిపోవడం వల్ల మూవీ అనేది అక్కడక్కడ డౌన్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. బట్ మూవీలో మెయిన్ గా ఏంటి, ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫే కాస్త కూస్తూ ఎంగేజ్ చేసింది. బట్ ఫస్ట్ హాఫ్ అనేది మెయిన్ గా సాగదీసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ అలాగే ఈ సైక్ సిద్ధార్థ్ యొక్క ఓల్డ్ ని పరిచయం చేస్తూ, సో తను ఎందుకు అలా మారాడు అనే సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ అయితే వచ్చింది అనమాట. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ లో కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా హీరో ఫ్రెండ్స్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అనమాట. బట్ మెయిన్ గా ఏంటి, అటు లవ్ పరంగాను ఇటు బిజినెస్ పరంగాను సో తనకైతే ఎదురు దెబ్బలు తగులుతాయి. సో అలా తగిలినప్పుడు తను మెంటల్ గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ఎమోషన్ ని ఒక ఫీలింగ్ గాను ప్రజెంట్ చేయలేకపోయారు.